పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పల మండలంలోని నిర్మాల, సీతారాంపురం, కామారెడ్డి గూడెం గ్రామాలలో సిసి రోడ్లు, సైడ్ కాలువలు, కాటమయ్య గూడకి ప్రహరీ గోడ పనులను శంకుస్థాపన చేశారు. దేవరుప్పల మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా యశస్విని రెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అర్హత ఉన్నవారందరికీ సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేస్తామన్నారు. గ్రామాలను అభివృద్ధి చేస్తామని, అర్హులైన వారికి పింఛన్లు, ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దేవరుప్పల మండల అధ్యక్షులు, జిల్లా నాయకులు, మండల నాయకులు తదితరులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రావాల్సినవి కాబట్టి వచ్చినాయి. దీనికి మీరు ఎవరికో ఏదో ఇవ్వాల్సిన అవసరం లేదు. అట్లా కనుక ఏమైనా జరిగితే అట్లా గతంలో జరిగిందని తెలిసింది కాబట్టి ఇప్పుడు అట్లాంటి తప్పులు ఏవి కూడా జరగకుండా మీకు న్యాయంగా మీకు వచ్చే చెక్కులు మీకే రావాలని నేను కోరుకుంటున్నా. మీరు మటుకు ఎవరేమైనా చెప్పినా ఎవరికి మీ జేబులోకి వెళ్ళి ఒక్క రూపాయి కూడా తీసిచ్చే అవసరం లేదు. ఎందుకంటే అది మీకు రావాల్సింది న్యాయంగా. ఎవరైనా అట్లా చేస్తే మీరు ఇంత కూడా భయపడకుండా అది ఎవరైనా కానివ్వండి వచ్చి నా దగ్గరకు వచ్చి పర్సనల్ గా చెప్పండి. ఇయ్యని అవసరం లేదు. గతంలో CMRF చెక్కులు ఇవ్వాలంటే కూడా ఇళ్లల్లో పెట్టుకొని చెక్కులు వాళ్ళ ఇంట్లో చెక్కులు పెట్టుకొని ఇవ్వకుండా ఉన్న రోజులు ఉన్నాయి. చాలా మందికి డేట్ అయిపోయి కూడా వాగమై ఉన్నాయి చెక్కులు. అంటే ఉత్త CMRF చెక్కులు ఇవ్వడానికి కూడా గత పాలకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినరో నాకన్నా మీకే తెలుసు. ఎందుకంటే మీరు పడ్డోళ్ళు అంతే కదా, చూసిన వాళ్ళకన్నా పడ్డోళ్ళకి బాధ ఎక్కువ ఉంటది. కాబట్టి ఎవరికి నేను మళ్ళా చెప్తున్నా, ఏ ఊర్లో ఎక్కడ కూడా ఒక్క రూపాయి తీసుకున్నా నేను ఊరుకోను. నా దగ్గరకు వచ్చి ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఇస్తేనే పని అవుతుంది, వాళ్ళకి ఇవ్వాలంట వీళ్ళకి ఇవ్వాలంట అని కాకమ్మ కబుర్లు చెప్తే నమ్మకండి. నా దగ్గరకు వచ్చి చెప్పాలి. CMRF చెక్కులైనా, కళ్యాణ లక్ష్మి అయినా రూపాయి అంటే రూపాయి కూడా ఎవరు ఇవ్వద్దు. నేను చెప్తున్నా సరేనా? ఏదైనా అడిగిండ్రా? పెద్దమ్మ మిమ్మల్ని అడిగిండ్రా? అడగలేరా? అడిగితే నాకు చెప్పండి. మొత్తము ఈరోజు 17,34,500 రూపాయల చెక్కులు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే మేడం దేవరుప్పల మండలం మొత్తం 62 చెక్కులు ఉన్నాయి. 17,34,500 రూపాయలు మొత్తం చెక్కులు కూడా పంపిణీ చేయడం. మేడం ఈ జాబ్ క్యాలెండర్ గురించి కొద్దిగా చెప్పరా? నిన్న అందరికీ అనుకూలంగా జాబ్ క్యాలెండర్ నిన్న ప్రకటించడం జరిగింది. అందులో క్వాలిఫికేషన్ ఏందన్నది, ఇంకా ఎప్పుడేమి ఉంటాయి అన్నవి టెంటేటివ్ డేట్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. మరి అందరికీ కూడా, నా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్క, అన్నలు అందరికీ కూడా ఇది అనుకూలంగానే ఉంది జాబ్ క్యాలెండర్. అందరు కూడా దీన్ని ఉపయోగించి మంచిగా కష్టపడి చదివి ఆ జాబ్స్ అన్నది తెచ్చుకోవాలని, ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఎక్కువ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.